రామ్ రామ్ ఫ్రెండ్స్. తోలు వలిచిన కారం చల్లిన కళ్ళు పీకేసిన మతం మారలేదు శంభాజీ మహారాజ్. కళ్ళ ముందే తన పిల్లలను సజీవ సమాధి చేసిన తోలు వలిచిన మారలేదు గురుతేజ్ బహదూర్. ఈ రోజున చేయని నేరానికి జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టి అహర్నిశలు కొడుతూ పోలీస్ కస్టడీలో శారీరక మానసిక వేదనలకు గురి చేశారు. ఆమె ఆరోగ్యం దెబ్బతిని పక్షవాతం వచ్చి తీవ్రమైన వ్యాధులతో బాధపడ్డారు. సాధ్వి ప్రజ్ఞ కల్నల్ పురోహిత్ భార్యను చెల్లెలిని అరెస్ట్ చేస్తామని బెదిరించారు. అయినా ఆయన లొంగలేదు. సాధ్వి ప్రజ్ఞ కల్నల్ పురోహిత్ తమ జీవితంలో విలువైన 17 ఏళ్లు కోల్పోయారు. ఎందుకు ఇదంతా చెప్తున్నా, దేని గురించి చెప్తున్నా? 2008 మాలేగావ్ పేలుళ్ల కేసు. ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం కావచ్చు, వాళ్ళని సంతుష్టీకరించడానికి కావచ్చు, లేదా హిందువులను సనాతన ధర్మాన్ని తక్కువ చేయడానికి కాంగ్రెస్ చేసిన కుట్ర. దాంట్లో బలిపశువులయ్యారు వీళ్ళంతా. నేడు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు వాళ్ళందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. ఈ రోజున మన కళ్ళ ముందు కనిపించే చావా వీరులు, ధీరులు, హైందవ ధర్మ రక్షకులు వీళ్ళే. భారతీయుడిలో చావ చచ్చిపోలేదని చెప్పిన వాళ్ళు వీళ్ళే. మాలేగావ్ కేసు వివాదం ఏంటి? 2008 సెప్టెంబర్ 29న మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉన్న మాలేగావ్ పట్టణంలో ఒక బాంబు పేలింది. ఈ పేలుడు బీకు చౌక్ సమీపంలో ఒక మసీదు దగ్గర రంజాన్ మాసంలో సాయంత్రం ప్రార్థనల తర్వాత జరిగింది. బాంబును ఒక మోటార్ సైకిల్కు కట్టి ఉంచారు. ఈ పేలుడులో 6 మంది మరణించారు, 95 మందికి పైగా గాయపడ్డారు. మాలేగాంలో ముస్లిం జనాభా ఎక్కువ కాబట్టి సంఘటన సామాజిక ఉద్రిక్తలను దారితీసింది. అప్పట్లో మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటీఎస్ విచారణ మొదలుపెట్టింది. మొదట్లో లష్కరే తోయిబా లేదా సిమి వంటి ఉగ్రవాద సంస్థలపై అనుమానం వచ్చింది. కానీ అలా అయితే వాళ్ళకు ఒరిగేదేంటి? అదే హిందువుల మీద తోసేస్తే హిందూ ఉగ్రవాదులు, కాషాయ ఉగ్రవాదం, సాఫ్రన్ టెర్రరిజం అనే కొత్త పదాన్ని సృష్టించవచ్చు, అందరూ నమ్మేలా చేయవచ్చు. పాలన చేసేది కాంగ్రెస్ చేతిలో ఉన్న పనే అనే ఆలోచనతో కాంగ్రెస్ దేశాన్ని పాలిస్తున్న టైంలో భారతదేశంలో మొదటిసారిగా హిందూ రైట్ వింగ్ గ్రూపులపై ఆరోపణలు చేసింది. హిందువులు ముస్లిం సమాజంపై ప్రతీకారం తీర్చుకోవడానికి పేలుడు చేశారని చెప్పింది. ఈ నేపథ్యంలో సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ను అరెస్ట్ చేశారు. పేలుడులో ఉపయోగించిన ఎల్ఎంఎల్ ఫ్రీడమ్ మోటార్ సైకిల్ ఆమె పేరున రిజిస్టర్ అయి ఉందని చెప్పారు. ఆమె అభినవ భారత్ అనే రైట్ వింగ్ సంస్థతో కలిసి ఈ పేలుడును ప్లాన్ చేసిన సమావేశాల్లో పాల్గొన్నారని ఆరోపించారు. సాధ్వి ప్రజ్ఞను 2008 అక్టోబర్లో అరెస్ట్ చేసి దాదాపు 9 సంవత్సరాలు జైల్లో ఉంచారు. ఆమెని నానా చిత్రహింసలు పెట్టారు. మహిళ అని కూడా చూడకుండా అత్యంత దారుణంగా కొట్టి హింసించేవారు. తనే ఈ బాంబ్ బ్లాస్ట్ చేసిందని ఒప్పుకోమని బాగా కొట్టేవాళ్ళంట. ఒప్పుకుంటే హిందువులు కాషాయం ధరించిన వాళ్ళు ఉగ్రవాదులు అని మొదలుపెట్టిన కుట్ర నిజమైపోతుంది. ఎన్ని చిత్రహింసలు పెట్టినా తల దించలేదు, అబద్ధాన్ని ఒప్పుకోలేదు. అంత చిత్రహింసల మధ్య పక్షవాతం వచ్చి నడవలేక ఆరోగ్యం క్షీణిస్తే అప్పుడు కోర్టు బెయిల్ ఇచ్చింది 2017లో. ఇప్పుడు 2025లో దాదాపు 17 ఏళ్ల విచారణ తర్వాత హిందూ ఉగ్రవాదం అనే అజెండా రుద్దుదామనుకున్న సోనియా, రాహుల్ ఖాన్, పి చిదంబరం, సుశీల్ కుమార్ షిండే లాంటి చిల్లర నేతలను చెంప మీద కొట్టింది కోర్టు తీర్పుతో. వీళ్ళకి సంబంధం ఉంది అన్నట్లు ఒక్క ఆధారం కూడా లేదని, ఇది యూఏపీఏ యాక్ట్ని దుర్వినియోగం చేయడమే అని కోర్టు చురకలు అంటిస్తూనే తీర్పు ఇచ్చింది. నిర్దోషిగా విడుదలైన 7 వ్యక్తులెవరు? కర్నల్ ప్రసాద్ పురోహిత్, సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, మేజర్ రమేష్ ఉపాధ్యాయ్, సమీర్ కులకర్ణి, అజయ్ రాహిర్కర్, సుధాకర్ చతుర్వేది. వీళ్ళంతా ఎవరు? ఆర్మీలో దేశ రక్షణకి రిటైర్డ్ ఇలా చేసిన వాళ్ళు, దేశ రక్షణలో ఉన్నవాళ్ళు, ధర్మ రక్షణలో ఉన్నవాళ్ళు. చూసారా, హిందూ తీవ్రవాదులు అని ప్రపంచానికి చూపించడానికి కాంగ్రెస్ ఎలాంటి పేర్లను ఎంచుకుందో. సాధ్వి, పురోహిత్, ఉపాధ్యాయ్, కులకర్ణి, ద్వివేది, చతుర్వేది. అర్థమయ్యిందా? ఇలాంటి పేర్లు కలిగి ఉంటే సనాతనాన్ని ఇంకా బాగా తూలనాడచ్చు అనే మానసికత వీళ్ళది. బ్రాహ్మణ ద్వేషం, హిందువులపైన ద్వేషం. ప్రపంచం మొత్తం ఉగ్రవాదులు ఎవరున్నారు, ఏ మతానికి చెందిన వాళ్ళు ఉన్నారు, అయినా కూడా దాని గురించి మాట్లాడారు. ఉగ్రవాదానికి మతం లేదు అంటారు. అలాంటి బాంబ్ బ్లాస్ట్లు విన్నప్పుడు, అలాంటి వాళ్ళు దొరికినప్పుడు, ఒక కసబ్ దొరికినప్పుడు, ఒక యాకూబ్ మీనం దొరికినప్పుడు, వాళ్ళు కలైవా కట్టుకుని మేము హిందువులము అని చెప్పి చేయడానికి ప్రయత్నించినప్పుడు ఎప్పుడు కూడా టెర్రరిజం హ్యాస్ నో రిలీజియన్. ఉగ్రవాదానికి అప్పుడు మతం లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఒక కుట్రపూరితంగా పేర్లు ఎన్నుకొని ఆర్మీలో దేశ రక్షణలో ఉన్నవాళ్ళు, తర్వాత సాధ్వీలు ధర్మరక్షణలో ఉన్న వాళ్ళని పేర్లు చూసి ఎంచుకుని ప్లాన్ చేసి ఇట్లా కుట్రలో భాగంగా చేసి వెంటనే సాఫ్రన్ టెర్రర్, హిందూ టెర్రర్, కాషాయ ఉగ్రవాదం అనే ఒక వర్డ్ క్రియేట్ చేశారు. దాని మీద బుక్స్ కూడా రాసేశారు. ఎంత పకడ్బందీగా ప్లాన్ జరిగింది.
మరి అదే మాట జరిగినప్పుడు, వేరే దగ్గర బాంబ్ బ్లాస్ట్లు జరిగినప్పుడు, ఫత్వాలు జారీ చేసినప్పుడు, తలకాయలు తీసేసినప్పుడు, అప్పుడు ఎందుకు అనరు? ఆ వర్డ్‌లు ఎందుకు వాడరు? ఎందుకు పెట్టారు ఇలాంటి కేసులు? మిగతా అందరూ భయపడి నోరు మూసుకుంటారు. ఇదొక రీజన్ అయితే, రెండవది వీళ్ళే హిందువుల ఉగ్రవాదుల నమ్మకం అంటే హిందువులే ఉగ్రవాదులు, హిందూ ధర్మం ఇదే చెప్తుంది అని యూత్ కన్‌ఫ్యూజ్డ్, యూత్ విన్నవాళ్ళు, అందరూ చూసిన వాళ్ళు వాళ్ళు నేను ఒక హిందువుని, ఈ ధర్మానికి సంబంధించిన దాన్ని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతారు కదా! అలా ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తీసుకురావాలి అనే దాంట్లో ఇది ఇంకొక రీజన్. అంతటితో ఆగిపోయారా? వాళ్ళు పాలిస్తున్న టైం పక్కన పెడితే ఈ రోజుకి రాహుల్ పప్పు ఖాన్ కాచుకునే ఉన్నాడు కదా! మరిన్ని మాలయదేవులను సృష్టించడానికి, ప్రపంచ రాక్షస శక్తులతో కలిసి హిందువును తీవ్రవాదిగా నిరూపించడానికి సర్వశక్తులు వాడుతున్నాడు కదా! పార్లమెంట్లో హిందూ హింసకే అని అన్నాడు. మనమేం చేశాం? అమెరికా నడిబొడ్డున కూర్చొని హిందువు లష్కరే తోయిబా కంటే అత్యంత ప్రమాదకారి అని అన్నాడు. ఏం చేశాం? నీకు ఈ ఖాన్స్కి మధ్య మోడీ అనే సైనికుడు ఉన్నాడు, కవచం వేసుకుని అహర్నిశలు కాపాడుతున్నాడు. నువ్వు హిందువులా బతకడానికి, హిందువు అని గర్వంగా చెప్పుకోవడానికి పహారా కాస్తున్నాడు. ఆయనే ఈ దేశానికి ధైర్యం ఈ రోజున. అందుకే నేను హిందువునని గర్వంగా చెప్పుకుంటున్నాం, మాట్లాడగలుగుతున్నాం కనీసం. ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ యువ సాధ్వి. చెరసాలలో, చీకటి గదుల్లో హింసకు పెట్టిన ఆక్రందనలు కాంగ్రెస్ కమ్యూనిస్టులను నాశనం చేయకుండా ఉంటాయా? ఒక యువ ఆర్మీ అధికారి కల్నల్ పురోహిత్ను కుత్సిత వికృత రాజకీయ క్రీడకు బలి చేసినందుకు తగిన మూల్యం చెల్లించకుండా ఉంటారా? రిటైర్డ్ మేజర్ రమేష్ ఉపాధ్యాయ్, సమీర్ కులకర్ణి, అజయ్ రహిర్కర్, సుధాకర్ చతుర్వేది ఎంత హింసను భరించారు వీళ్ళందరూ, ఎంతటి క్షోభను అనుభవించారు. 17 ఏళ్లుగా ఎంత అనుభవించుంటారు. ఇంత దుర్మార్గం, ఇంతటి పైశాచికత్వం, ఇంత ద్వేషం హిందువుల మీద ఎందుకు? ఈ తీర్పుతో వాళ్ళు నిర్దోషులు అని 17 సంవత్సరాలు తర్వాత తెలిస్తే వాళ్ళ పడ్డ బాధ, వ్యధ, సమాజంలో చూసిన చిన్న చూపు తిరిగి వస్తాయా? కాషాయ ఉగ్రవాదులు అని అన్న ప్రతి ఒక్కరూ హిందువులకి ఈ రోజున క్షమాపణ చెప్తారా? అసలు నేరస్తులు ఎవరు చేయించి ఎవరి మీద నింద మోపుదామని కుట్ర చేశారు? ముందు అన్ని బయటికి వస్తాయి. ఎందుకంటే విచారణ చేయమని చెప్పి, అసలు నేరస్తులు పట్టుకోమని చెప్పి కోర్టు ఆదేశించింది ఈ రోజున. ఇన్ని చూసినా, ఇంత తెలిసినా ఇంకా కాంగ్రెస్కి ఊపిరి పోసే ప్రతి ఒక్కరూ తమ మరణ శాసనాన్ని లిఖించుకోవడమే కాకుండా తోటి హిందువుకి మరణ శాసనం రాస్తున్నారు. కాంగ్రెస్కి ఓటు వేస్తే హిందువుల మరణశయ్యని తయారు చేసుకున్నట్లే అని ప్రతి హిందువు గ్రహించాలి. నిజం తెలియడానికి ఆలస్యం కావచ్చు, కానీ నిజం బయటపడుతుంది. సత్యమేవ జయతే. చెప్పండి, లోకా సమస్త సుఖినో భవంతు అని అనే ఏకైక వాడు హిందువు. ప్రార్థించే హిందువు ఎప్పటికీ ఉగ్రవాది కాలేడు. చెప్పండి, వసుదైవ కుటుంబకం అని అనుకునే హిందూ ఎప్పటికీ ఉగ్రవాది కాలేడు. చుట్టూ ఉన్న ప్రకృతిలో దైవాన్ని చూసి పూజించే హిందూ ఎప్పటికీ ఉగ్రవాది కాలేడు. ఎప్పుడు ఏ దేశం మీద దండయాత్ర చేయని హిందువు హింసకు కాలేడు. హిందూ చేసేది ధర్మ పోరాటం, అధర్మం మీద యుద్ధం మాత్రమే. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్నిపునీత సీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కారగంగా. హిందువులు ఎప్పటికీ ఉగ్రవాదులు కాజాలరు. ఇలాంటి వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఏమీ చేయలేరు. జై భారత్, జై హింద్.